అరే చెప్పు. ఏంటి అంజనా బ్లాక్ చేసింది, ఏమైంది? అదా వి బ్రోకప్. ఏంటి విడిపోయా అమ్మా. ఏరా ఏమైంది అసలు? నేను మాట్లాడిన పోనీ. ఏమొద్దు, తన లైఫ్ తన డెసిషన్స్, మనం ఫోర్స్ చేయకూడదు. అబ్బో నీకెప్పుడు వచ్చిందిరా ఇంత మెచ్యూరిటీ? ఇప్పుడే. మరి నెక్స్ట్ టైం చేస్తావు? ఏముంది, ఐ డిజర్వ్ దిస్. ఇంక తన మెమరీస్ తో బతికేయడమే. అలా కాదురా, ఇప్పుడు అంజలి నన్ను వదిలేసింది, రీజన్ ఏంటి? మా ఇద్దరికి సెట్ కావట్లేదమ్మా, గొడవలు అవుతున్నాయి. నేను ఓవర్గా కేర్ అండ్ లవ్ చూపిస్తుంటే తనకి లోకు అయిపోయా, అందుకని తనకి చిరాకు వస్తుంది. హో, దానికి నువ్వు ఎందుకు లైఫ్ లాంగ్ బాధపడడం? అర్థం కాల. రే, లవ్ అంటే వెయిట్ చేయడమే, కానీ అవతల పర్సన్ మనల్ని వద్దు అనుకున్నప్పుడు మనం వెయిట్ చేసి లేదా మళ్ళీ మళ్ళీ చిరాకు తెప్పించి చేసామంటే అది లవ్ అవ్వదు, ఫోర్స్ అవ్వదు. సో అందుకే ఒక పని చేయి, ఏంటి? మళ్ళీ స్టార్ట్ చేయి. నీ లైఫ్ ని తనకి నీ లవ్ అండ్ కేర్ పొందే అర్హత లేదు. సో రైట్ పర్సన్ కోసం వెతుకు. నీ లైఫ్ లో చాలా పాసింగ్ క్లౌడ్స్ ఉంటాయి, అవన్నీ దాటుకుంటూ వెళ్తున్న ఆ వెలుగునిచ్చే సూర్యుడిని చూడగలవు. మరి అలా చేస్తే ప్లే బాయ్ అంటారు కదా, అందరూ వెయిట్ చేస్తేనే ట్రూ లవ్ అని అంటారు. మరి ఇలా చేస్తే నిజమేరా, కానీ నీ లవ్ ఏంటి, నువ్వేంటి, నీ రేంజ్? ఈ 6 years మీరు ఎంత ప్రేమించుకున్నారు, అయినా విడిపోయారు అంటే మీది ట్రూ లవ్ కాదు. ఒకటి చెప్పనా, నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు. ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా మళ్ళీ స్టార్ట్ చేయి ఫ్రెష్ గా. సరే.